మనం లాస్ట్ వీడియోలో ఏదైతే పేస్టింగ్ మిషన్ గురించి డిస్కస్ చేసుకున్నామో ఆ పేస్టింగ్ అయిన తర్వాత మెటల్ అనేది ఇక్కడ డంప్ చేసుకుంటామండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కటింగ్ మిషన్. కటింగ్ అంటే ప్యానల్ సాప్ మీద మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వార్డ్రోబ్ డిజైనింగ్ అయితే అవుతుంది. డిజైనింగ్ అయిన తర్వాత ఈచ్ షీట్ లో ఏమేమి పీసెస్ కట్ కావాలి, ఎన్ని పీసెస్ వస్తాయి అనేది మనం ఒక సాఫ్ట్వేర్ లో ఆప్టిమైజేషన్ చేసుకున్న తర్వాత వేస్టేజ్ అనేది తక్కువ అయ్యేటట్టు ఒక షీట్ లో ఇక్కడ అన్ని పీసెస్ అనేది అరేంజ్మెంట్ అయ్యేసి మనకు ఒక లేఅవుట్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఈ లేఅవుట్స్ పైన నెక్స్ట్ దీంతో పాటు లేబుల్స్ అనేవి వస్తుంది. అంటే ఏ పీస్ ఏ రిలేటెడ్ ఒక వార్డ్రోబ్ షెల్ఫ్ ఉంది అనుకోండి, షెల్ఫ్ ఇక్కడ కట్ అయితే దాని డీటెయిల్స్ మాస్టర్ బెడ్రూమ్ లో ఇది షెల్ఫ్, ఇది డ్రావర్ బ్యాక్ ప్యానల్, డ్రావర్ ఫ్రంట్ అనేది ఈచ్ డీటెయిల్స్ దీనిపైన ఉంటుంది. ఏదైతే కటింగ్ చేస్తామో ఆ పీస్ పైన లేబుల్ అనేది మనం పేస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా ప్రాసెస్ చేస్తాం అనేది మేము ఇప్పుడు చెప్తాం. ఇట్లా ఈ విధంగా మనకు అనేది కట్ అవుతుంది. ఇది ఏదైతుందో హైడ్రాలిక్ సపోర్ట్, అంటే మనకి పీస్ అటు ఇటు కదలకుండా అక్యురేట్ కటింగ్ కోసం అనేది ఇది మనం వాడతాం. అవుట్పుట్ అండి, మనము జనరల్ గా ఆన్ సైట్ కార్పెంటరీ కటింగ్ కి దీనికి డిఫరెన్స్ ఏంది అనుకుంటే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆన్ సైట్ కటింగ్ లో వేరియేషన్స్ అనేది మనం హ్యాండ్ మిషన్ తో కటింగ్ మిషన్ తో చేస్తాం. అక్కడ ఏమైనా అండులేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని వల్ల అవుట్పుట్ లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన వార్డ్రోబ్ అనేది కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ ఒక బాక్స్ సెట్ అవ్వాలి అంటే కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. కటింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీనికోసం మన దగ్గర ఎట్లుంటాయంటే ఒక మెయిన్ బ్లేడ్, ఇది వచ్చేసి స్కోరింగ్ బ్లేడ్ అంటారు. చిప్పింగ్ రాకుండా ఉండడం కోసం ఈ స్కోరింగ్ బ్లేడ్ అనేది మనకు యూజ్ అవుతుంది. దాని వల్ల ఎడ్జ్ బైండింగ్ లో అవుట్పుట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మన మోడ్యులర్ కి వచ్చేసరికి కస్టమర్ రిక్వైర్మెంట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఫినిషింగ్ అంటారు. దాంట్లో ఈ కటింగ్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్లా కటింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన డస్ట్ అనేది దీంట్లో కలెక్ట్ అవుతుంది. దీన్ని డస్ట్ కలెక్టర్ అంటారు. ఏదైతే స్పీడ్ మనకు అక్యురేట్ గా కటింగ్ అయ్యి ప్రొడక్షన్ కూడా తొందరగా అయిపోతే మనకు డెలివరీ అనేది కూడా ఆన్ టైం అవుతుంది. అంటే ప్రాజెక్ట్ లో కటింగ్ అనే ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. పేస్టింగ్ అయిన తర్వాత కటింగ్ అయిన తర్వాత ఎడ్జ్ బైండింగ్ అయిన తర్వాత మల్టీ బోరింగ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఎడ్జ్ బైండింగ్ మిషన్ లో ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.